ఇవన్నీ మన పచ్చిమిర్చి మొక్కలండి. బకెట్లలో రైస్ బ్యాగ్స్లో వేసాను. ప్రతి మొక్క గుత్తులు గుత్తులుగా కాస్తుందండి పచ్చిమిర్చి. చూడండి, ఇవిగోండి, మీకు కనపడుతున్నాయా? ఏ మొక్క చూసినా కానీ గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి కాయలు. ఇలా పచ్చిమిర్చి గుత్తులు గుత్తులుగా కాయాలి అంటే మనం మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి బలానికి. ఈరోజు నేను 2 రకాలతో ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇవి మీల్ మేకర్ అండి. ఈ మీల్ మేకరు మన హెల్త్కి చాలా మంచిది, అలాగే మొక్కలకు కూడా చాలా మంచిదండి. ఈ మీల్ మేకర్ని మెత్తగా పౌడర్ చేసి ఫర్టిలైజర్గా ఇద్దాము. అలాగే బూడిద కూడా ఇద్దామండి మొక్కలకి ఫర్టిలైజర్గా. ఈ మీల్ మేకర్లో చాలా మంచి పోషకాలు ఉంటాయండి మొక్కలకు కావాల్సినవి. అందుకని పూత పిందె బాగా వస్తుంది మొక్కలకి. నేను రకరకాలుగా ఇస్తానండి ఫర్టిలైజర్స్. మన ఇంట్లో ఏ పదార్థాలు ఉన్నా కానీ ఆ పదార్థాలతో నేను ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను మొక్కలకి. అందుకని మొక్కలు పచ్చిమిర్చి అయినా కానీ టమాటాలు అయినా కానీ గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. మనం 10 మొక్కలు కానీ వేసుకున్నామంటే టమాటాలు కానీ వంగలు కానీ పచ్చిమిర్చి కానీ ఏవైనా కానండి 10 మొక్కలు వేసుకున్నామంటే మన ఫ్యామిలీకి హ్యాపీగా సరిపోతాయి. ఈ మీల్ మేకర్ని మెత్తగా పౌడర్ చేద్దామండి. ఈ మీల్ మేకరు మనకెంత బలమో మొక్కలకు కూడా అంతే బలం అండి. మొక్కలు కూడా హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కలు ఆరోగ్యంగా ఉంటే పూత పిందె బాగొస్తుంది. పూత పిందె బాగొస్తే కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి. కిందకి వెళ్ళి మెత్తగా పౌడర్ తీసుకొని వచ్చేద్దాము. మీల్ మేకర్ని మెత్తగా మిక్స్ చేసుకొని వచ్చానండి. ఇదిగోండి, ఇలా మెత్తగా వేయాలి, మెత్తగా పౌడర్ చేయాలండి. చూసారా ఎంత మెత్తగా చేశానో? ఇలా మెత్తగా చేయాలండి పౌడరు. ఇది బూడిదండి. ఈరోజు ఈ బూడిద, ఈ మీల్ మేకర్ పౌడరు, ఈ 2 రకాలు కలిపి మనం మిర్చి మొక్కలకి ఫర్టిలైజర్గా ఇచ్చేద్దాము. 2 కలిపేస్తున్నానండి. బాగా మిక్స్ అవ్వాలి 2. ఈ 2 రకాలతో ఫర్టిలైజర్ ఇస్తే మన పచ్చిమిర్చి మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయండి. అంతేకాదండి పూత పిందె బాగొస్తుంది. మనకి పచ్చిమిర్చి కూడా ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఇలా కలపాలి. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని మనం పచ్చిమిర్చి మొక్కలకి ఇద్దాము. ఇచ్చేసి ఒకేసారి హార్వెస్ట్ కూడా చేద్దాము. ఫస్ట్ రైస్ బ్యాగ్స్లో ఉన్న పచ్చిమిర్చి మొక్కలకి ఫర్టిలైజర్ ఇద్దామండి. ఇదిగోండి, ఫస్ట్ లైన్లో అన్ని రైస్ బ్యాగ్సే ఉన్నాయి. ఇంక ఫర్టిలైజర్ ఇద్దామండి. ఇచ్చేసి హార్వెస్ట్ కూడా చేసేద్దాము. చూసారా ఎట్లా ఉన్నాయో పచ్చిమిర్చి? గుర్తులేనండి. ఈ కోసాక కూడా చూపిస్తా మీకు. ఫస్ట్ అయితే ఫర్టిలైజర్ ఇద్దాము. మొక్క చుట్టూ వేయాలి. ఒక్కొక్క మొక్కకి 4-5 స్పూన్లు వేయండి. నేనైతే చేతితోనే వేస్తున్నా. మనం బలానికి ఎంత ఇస్తే మనకి పచ్చిమిర్చి కూడా అంత వస్తాయండి. ఇంకా లాస్ట్ అండి, ఈ లైన్లో ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము.
ఈ ఫర్టిలైజర్ని మట్టిలో కలిపేద్దాము. నేను ప్రతి వీడియోలో చెబుతున్నానండి, ఫర్టిలైజర్ ఇవ్వగానే మట్టిలో కలిపేయమని. కలిపేస్తే ఫాస్ట్గా ఫర్టిలైజర్లోని పోషకాలని మొక్క తీసుకుంటుందండి. అప్పుడు హెల్దీగా ఉంటాయి మొక్కలు. ప్రతి మొక్కలో కలిపేసేయాలి ఫర్టిలైజర్ని. అప్పుడు తొందరగా అందుతాయండి పోషకాలు, ఫర్టిలైజర్లోని పోషకాలు మొక్కకి. ఇప్పుడు ఈ 5 మొక్కలకి పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దాము. రైస్ బ్యాగ్స్లో కూడా మనం పచ్చిమిర్చిని పండిస్తున్నాం అండి. ఏది వేస్ట్ కాదండి. మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కానీ ఆ వేస్ట్లో మన మొక్కలు వేసుకోవచ్చు. రైస్ బ్యాగ్స్లో కానీ, ఆయిల్ బ్యాగ్స్లో కానీ, లేదా ప్లాస్టిక్ డబ్బాలు, నూనె క్యాన్లు, ఇలాంటివన్నీ వాటిలో మన మొక్కలు పెంచుకోవచ్చండి. కుండీలే అవసరం లేదు. ఇలా హార్వెస్ట్ తీసుకుంటుంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుందండి. రెండు మొక్కలకు కోసాను, ఇది 3వ మొక్క అండి. మాకైతే పచ్చిమిర్చి కొనే పని లేకుండా వస్తున్నాయండి మన గార్డెన్లో. 10 మొక్కలు వేసినా కానీ మనకు సరిపోతున్నాయి హ్యాపీగా, కొనకుండా. ఈ మొక్కలు కాయటం అయిపోయాగానే మళ్ళీ మనం మొక్కలు వేసుకుంటే మళ్ళీ వస్తాయండి పచ్చిమిర్చి. చూడండి గుత్తులే. ఈ లైన్లో లాస్ట్ మొక్క అండి ఇది. ఎన్ని కాయలు కాస్తున్నాయో. ఇలా హార్వెస్ట్ తీసుకుంటున్నప్పుడు మనం చేసిన కష్టం అంతా మర్చిపోవచ్చండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా మొక్కల్ని పెంచి ట్రై చేయండి, ఎంత హ్యాపీని ఇస్తుందో. మొక్కల్ని పెంచడం కొంచెం కష్టమేనండి, కానీ ఇలా హార్వెస్ట్ తీసుకునేటప్పుడు మాత్రం ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోవచ్చు. మంచి హెల్దీగా కర్రీస్ చేసుకుని తినొచ్చండి. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, మన ఫ్యామిలీ ఆరోగ్యం కూడా. ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయండి. మనము ఎలాంటి మందులు వేయకుండా పండిస్తున్నాం కాబట్టి మన హెల్త్కి చాలా మంచిదండి ఇవి. కోసానండి. ఈ 5 మొక్కలకి ఫర్టిలైజర్ ఇచ్చాను, పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేశాను. ఇదిగోండి 5 మొక్కలకి, ఇంకా 5 మొక్కలు కొయ్యాలి. ఇప్పుడు బకెట్లలో ఉన్న మొక్కలకి ఫర్టిలైజర్ ఇద్దామండి. ఇచ్చేసి పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దాము. ఈరోజు మనం 2 రకాలతో ఇస్తున్నాం అండి ఫర్టిలైజర్ని. ఈ ఫర్టిలైజరు మొక్కలకి చాలా బలం అండి. కూరగాయ మొక్కలకి, ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు. టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. కూరగాయ మొక్కలకి ఫస్ట్ 3 బకెట్స్లో ఇస్తున్నానండి. వాటిలో కలుపుతున్నాను ఫర్టిలైజర్ని. ఇలా కలిపితే ఫర్టిలైజర్ మట్టిలోకి వెళ్ళి మొక్కకి వెంటనే పోషకాలు అందిస్తుందండి. అందుకని మట్టిలో కలపాలి.
కంపల్సరీగా. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము పచ్చిమిర్చిని. చూసారా ఎన్ని కాయలు వస్తున్నాయో పచ్చిమిర్చి. గుప్పెడు పట్టటం లేదండి. ఈ మొక్క గోద్దాము. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. హార్వెస్ట్ తీసుకునేటప్పుడల్లా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈసారి మన గార్డెన్లో పచ్చిమిర్చి కానీ, టమాటాలు కానీ, బెండలు ఇవన్నీ బాగా వచ్చాయండి. చిక్కుళ్ళు అన్నీ బాగా వచ్చాయి. అందుకని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ మొక్క కోసేద్దాము. ఇవ్వండి, అసలు కోస్తుంటే తరగట్లేదండి. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. వారానికి 2 సార్లు కోస్తానండి ఇలా. మన ఇంటికి సరిపోతాయి. ఇంకా వేసేద్దాం. ఇంకా ఉన్నాయి, కోద్దాం. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయండి ఈ మొక్కకి. ప్రతి మొక్క అంతే కాసింది. మూడు మొక్కలకి కోసామండి. ఈ 2 మొక్కలకు కూడా ఫర్టిలైజర్ ఇచ్చి కోసేద్దాము పచ్చిమిర్చిని. ఇంకా లాస్ట్ అండి ఈ 2. ఫస్ట్ అయితే ఫర్టిలైజర్ ఇద్దాము. ఇదైతే చిన్న కుండి అండి, అయినా కానీ బాగా కాస్తుంది పచ్చిమిర్చి. చూడండి ఎంత చిన్న కుండీను. లూజ్ చేస్తున్నా. మన ఇంట్లో ఏవి మిగిలిపోతే వాటితో ఫర్టిలైజర్ ఇస్తే మనకి టమాటాలు కానీ, పచ్చిమిర్చి కానీ, ఏవైనా కానీ, బెండలు కానీ, కాకర కానీ ఏవైనా బాగా వస్తాయండి. మనం వేస్ట్గా పడేసే కంటే మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు బాగుంటాయి, మనకి మంచి హార్వెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ 2 మొక్కలకు కూడా కోద్దాము పచ్చిమిర్చి. ఇవి కనపడుతున్నాయండి నేను కోస్తుంటే. ఈ ఆకుల్లో కనపడవండి, వెతికి కొయ్యాలి. ఇవన్నీ చూసారా ఎలా ఉన్నాయో. పోసానండి. ఇటు ఉన్నాయండి చూసారు. ఇది చూడండి ఎలా ఉన్నాయి.
ఇవ్వండి. లాస్ట్ మొక్క అండి ఈ కుండీలో. ఇది చాలా చిన్న కుండీ అండి. మనము బలానికి ఫర్టిలైజర్ ఇస్తుంటే ఎంత చిన్న కుండీలోనైనా కానీ మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు. మనం ఏ మొక్క వేస్తే ఆ హార్వెస్ట్ తీసుకోవచ్చు అండి. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను. మనం బెండ మొక్క వేసినా కానీ వంగ మొక్క వేసినా కానీ ఏవైనా కానీ బాగా కాస్తాయండి. మనం రకరకాల ఫర్టిలైజర్ ఇవ్వాలండి, ఒకే రకం కాకుండా రకరకాల ఫర్టిలైజర్ ఇవ్వాలి. చూసారండి ఎన్ని కాయలు వచ్చాయో చిన్న మొక్కకి. ఇవ్వండి మన పచ్చిమిర్చి.